ఈనాటి మన క్లాసుకు స్వాగతం. అయితే మీరు ఎప్పుడు చెప్పినటువంటి మళ్ళా మాటే, సమయపాలన చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు విద్యార్థులు అంటే ఎవరికైనా కానీ అది మన సంస్కృతిలో భాగం. ఇంకా స్టూడెంట్స్ కాబట్టి మరింత. ఒక్క నిమిషం. చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ సడన్గా. ఓకే. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చదువుకోబోయే అంశము ఆంధ్రోద్యమం గమనం. ఆల్రెడీ మనము గత క్లాసుల్లో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రులు చేసిన పోరాటం వల్ల ధార్ కమిటీ వేశారు, అది ఏం జరిగిందో చూసాం. మళ్ళీ జేబీపీ కమిటీ అది ఏం చెప్పిందో చూసాం. దాన్ని బేస్ చేసుకొని ఆస్తుల విభజన కమిటీ పెట్టారు. ఆస్తుల విభజన కమిటీ యొక్క ముగింపు ఎలా జరిగిందో కూడా చూశాం. సో ఈ దెబ్బతో ఇవన్నీ కూడా గమనించినటువంటి గొల్లపూడి సీతారామ శాస్త్రి ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. అది 35 రోజుల పాటు సాగింది. అంటే 1951 ఆగస్టు 15వ తేదీన ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒక సింగిల్ పాయింట్ అజెండా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన డిమాండ్. అయితే ఏం జరిగింది, మనం అక్కడ ఆపినాం. ఈ డిమాండ్ ఇప్పటికిప్పుడు నెరవేర్చలేము, కాకపోతే దీన్ని పరిశీలిస్తాము అని జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ప్రధానమంత్రి ఆచార్య వినోబా భావే అంటే సర్వోదయ నాయకుడు గొల్లపూడి సీతారామ శాస్త్రి గారితో, అంటే గొల్లపూడి సీతారాము వీరిద్దరు కలిసి కూడా సర్వోదయ ఉద్యమంలో పాల్గొన్నారు. అందువల్ల ఆచార్య వినోబా భావేను రాయబారిగా పంపించారు. సో వినోబా భావే ఆదేశంతో, అంటే గురు సమానుడు స్వామి సీతారాము, ఆయన ఆదేశంతో స్వామి సీతారాము 35 రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆయన విరమించారు. ఇది జరిగింది. ఆంధ్ర రాష్ట్రం రాలే, మాట వచ్చిందంటే ఆ మాట మనం బ్రిటిష్ వారి కాలం నుంచి వింటున్నాం. అప్పటికి స్వతంత్రం వచ్చింది 1947లో వచ్చింది. ఇది వచ్చినటువంటి 5 ఏళ్ళ కూడా ఇదే పరిస్థితి. మీకు గుర్తుంది, ధార్ కమిటీ వేశారు. ధార్ కమిటీ ఏం చెప్పింది, ఇప్పుడు వద్దులేండి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పింది. తర్వాత జేబీపీ కమిటీ వేశారు, ఓకే ఆంధ్ర రాష్ట్రం ఇస్తాము బట్ వితౌట్ మెడ్రాస్ అన్నారు. సో దాంతో పార్టీషన్ కమిటీ వేశారు. పార్టీషన్ కమిటీ ఏం చెప్పింది,
మద్రాసు లేకుండా ఇస్తామని చెప్పారు. కానీ మధ్యలో మన ప్రకాశం పంతులు గారు మద్రాసు లేకుండా మాకు ఆంధ్ర రాష్ట్రం వద్దని చెప్పాడు. సో ఈయన వద్దంటున్నాడు, ఈయన అసమ్మతి ఉంది అనే నెపంతో మళ్ళా దాన్ని పక్కన పెట్టేశారు. సరే తర్వాత సీతారాం, గొల్లపూడి సీతారాం గారు మీరన్నీ వద్దండి, మాకు రాష్ట్రం ఇస్తారా లేదా, రాజకీయాలు వద్దు, చర్చలు లేవు, ఏం లేవని ఆయన గాంధీ మార్గంలో 1951 ఆగస్టు 15న గాంధీ పద్ధతిలోనే ఫాస్ట్ అంటూ డెత్, ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దాన్ని కూడా గాంధీ నెహ్రూ గారు ఈయన గురువుతో సందేశం ఇప్పించింది, ఇస్తానులేండి, ఆలోచించాలి కదా, నువ్వు నిరాహార దీక్ష చేసినంత ఆవేశపూరితంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం అంతా, ఆంధ్ర ప్రాంతం అంతా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం తొందరపడే చర్యలు తీసుకోకూడదు, నువ్వు విరమించు, ఆయన ఇస్తానులే అని నెహ్రూ దూతగా, నెహ్రూ మాటగా స్వామి సీతారాముని ఆచార్య వినోబా భావే కోరాడు. సో వినోబా భావే చెప్పడంతో సీతారామ శాస్త్రి 35 రోజుల తర్వాత ఆదేశం, హామీ వచ్చింది రాష్ట్రం. సో మై డియర్ స్టూడెంట్స్, మరొకసారి ఆంధ్రదేశంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అలుముకుంది. అది 1957 చివరికి 1952 నాటి పరిస్థితి. అది తెలుగు ప్రజలందరూ విసిగిపోయినారు కాంగ్రెస్ పార్టీతోనూ ఆ రాజకీయాలతో. దాని ప్రభావము 1952లో మన భారత రాజ్యాంగం ప్రకారం జరిగిన తొలి ఎన్నికల్లో, జనరల్ ఎలక్షన్స్లో బాగా పడింది కాంగ్రెస్ పార్టీ మీద. దెబ్బకు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఎన్నికల్లో ఓడిపోయినారు. అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, కానీ తెలుగు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. పెద్ద పెద్ద దిగ్గజాలు అంటే హేమీలు అనుకున్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి డిఫీటెడ్, బెజవాడ గోపాల్ రెడ్డి డిఫీటెడ్, అలా వెంకట్రావు ఓడిపోయినాడు. ఘోరంగా దెబ్బని నీలం సంజయ్ రెడ్డి ఓడిపోయాడంటే లెక్కేసుకోండి ప్రజలు ఎంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల. అంటే కాంగ్రెస్ పార్టీ ఆడ సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రోద్యమం పట్ల చూపించినటువంటి పద్ధతికి నిరసనగా, అంటే వీళ్ళు ఆడుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీతో, ఆంధ్ర ఉద్యమంతో అనే ఫీలింగ్ కలిగిందన్నమాట. దాంతో తుక్కుగా ఓడిపోయినారు. కమ్యూనిస్టులు గెలిచారండి. కమ్యూనిస్టులు 40 సీట్లు గెలిచిన ఆంధ్ర ప్రాంతంలో. ప్రకాశం పంతులు చెప్పారు అప్పటికి వేరే పార్టీ పెట్టుకున్నాడని. ఆ పార్టీ బాగానే గెలుచుకున్న సీట్లు. నిజానికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్టులు, ఎన్జీ రంగా, ప్రకాశం వీళ్ళందరూ కలిసి ఉంటే మనకు చరిత్ర వేరేగా ఉండేది. అయితే తమిళ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి ఆనాటి గవర్నరు రాజగోపాలాచారిని చీఫ్ మినిస్టర్గా ఆహ్వానించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. లేకుంటే కమ్యూనిస్టులు, ప్రకాశం పంతులు వీళ్ళ గుంపంతా కలిసి గ్రూప్ అంతా యూడిఎఫ్ పెట్టుకున్నారు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. నిజానికి వారికి బలం ఉంది, న్యాయంగా ఉంటే వాళ్ళు పిలిచిండారు.
అయితే శాసనసభలో అత్యధిక మెజారిటీ అంటే సింగిల్ పార్టీ ఎక్కువ ఉన్నటువంటి గ్రూపుగా కాంగ్రెస్ గుర్తించి గవర్నర్ రాజాజీని పిలిచాడు, చక్రవర్తి రాజగోపాల్చారి. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన ఎవరో కాదన్న, గొప్ప స్వతంత్ర సమరయోధుడు, టవరింగ్ పర్సనాలిటీ, మద్రాసులో కాదు భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి. కానీ ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకి, అన్ని విధాలు గొప్పవాడే, కానీ ఆంధ్ర ఉద్యమం అంటే ఇష్టం లేని వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మొదటి నుంచి వ్యతిరేకే. అంటే బహుశా ఉమ్మడి రాష్ట్రం ఉంటే తమిళోళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, తెలుగు వనరులు అనేది తీసుకోవచ్చు, ఇక్కడ వచ్చినటువంటి నిధులు కూడా మద్రాసులో లేదా తమిళనాడులో పెట్ట ఉండొచ్చేమో. ఎక్కడ పేపర్ లేదు, రైటింగ్లో లేదు, కానీ ఆనాడు ఆంధ్రుల భావన అది. ఇప్పుడు కూడా అంటే 52 ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నా, ఈయన రాజాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆంధ్రుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఆంధ్రాకు ఏం రావాలనో అవి రాకున్నా కూడా ఆయన లెక్క చేయకుండా తమిళులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశారు. అతి భయంకరమైనటువంటి తప్పో పొరపాటో లేకుంటే కుట్రో లేకుంటే ఏమన్నాలా నిర్లక్ష్యమో దోపిడీనో పదాలు లేవు. ఏమిటంటే ఆంధ్ర వాసులకు అన్యాయం చేసి కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు తలపెట్టి కృష్ణా నది నీటిని మద్రాసుకు తరలించడానికి ప్రయత్నం చేశారు. నిజానికి అదే జరిగింటే రాయలసీమకు భయంకరమైన అన్యాయం జరిగింది. అంతగా ఆయన ట్రై చేశాడు. కృష్ణానది పెన్నా నది నీళ్లను కలిపేసి కాలువలు తవ్వి అవన్నీ కూడా మద్రాసు తీసుకుపోవాలని. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఉలిక్కిపడ్డారు, మేల్కొన్నారు. ఆంధ్ర ప్రాంతంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, ఈ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు సాంకేతికంగా మంచిది కాదు. అయినా ఆయన ముందుకు వెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఇంకా ఆంధ్రదేశాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఇలాగే కొనసాగితే రాజాజీ మన నీళ్లు తీసుకుపోతాడు, ఆల్రెడీ పరువులు మొదలు పెడుతున్నాడు, మన నిధులు తీసుకుపోతాడు, మన వనరులు తీసుకుపోతాడు. ఆంధ్ర ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతాయి. కాంగ్రెస్ వల్ల ఆయన దెబ్బకు ఆయనను విమర్శించే ధైర్యం లేదు కాంగ్రెస్ నాయకులకి ఆంధ్ర ప్రాంతంలో. ఎవరు నడపాలి ఈ ఉద్యమం? ఇటువంటి పరిస్థితుల్లో మైదర్స్తుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు తీరని అన్యాయం జరగబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితేనే ఈ అన్యాయం ఆగుతుంది. కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు నిరాహార దీక్ష తప్ప మరో మార్గం లేదని భావించాడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు.
ఆయనే తర్వాత అమరజీవిగా మనం తీసుకున్నాం. అమరజీవి సీతారాం చేసి మీరు అడగచ్చు సార్, మరి సీతారాం చేశాడు కదా సార్, ఆయన ఏమి? స్వామి సీతారాం చేశారు, 35 రోజుల పాటు ఉన్నాడు. అయితే నెహ్రూ మాట ఇచ్చాడు, అయ్యా ఏం పర్లేదు నువ్వు ఆగు అని, 1951 అక్టోబర్. సెప్టెంబర్లో, సారీ సెప్టెంబర్. పైగా గురువు చెప్పాడు, ఆచార్యుడు ఏం పర్లేదు నెహ్రూ పెద్ద మనిషి మాట ఇచ్చినాడు, నువ్వు ఆగులే. ఆగాడు. కానీ సంవత్సరం గడిపేది, ఆంధ్ర లేదు. ఆంధ్ర పక్కన పెట్టండి, ఆంధ్రాకు నీళ్లు ఉడక మెడ్రాస్ తీసుకునే ఏర్పాట్లు జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీనా పోరాటం చేసే శక్తి లేదు, రాజాజీ అంటే భయపడుతున్నారు మన ఆంధ్ర తెలుగు నాయకులు. అందువల్ల ఈయన పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన ఎవరో కాదన్నమాట, నెల్లూరు జిల్లా వాసి. అందుకే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, ఎస్పీఎస్ఆర్ జిల్లా అని అంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా. ఇప్పుడు కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టారే అంటే దానికంటే ముందుగానే ఈయనకు గుర్తుగానే నెల్లూరు జిల్లా వాసి కాబట్టి ఆ నెల్లూరుకి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా అని పెట్టారు. శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు 1901లో జన్మించినాడు నెల్లూరు జిల్లాలో. ఆయన చదువు అంతా కూడా నెల్లూరులోనే జరిగిపోయింది, నెల్లూరు జిల్లాలో జరిగిపోయింది. తర్వాత సాధారణ వ్యక్తి కానీ ఇప్పుడు తలుచుకుంటాం అనుకోండి, మనం ఆయన చేసిన త్యాగం వల్లనే మనకు రాష్ట్రం ఏర్పడింది. ఆయన ఇక్కడ ప్రాథమిక మధ్యమ విద్య చదివిన తర్వాత బాంబేలో శానిటరీ కోర్సులో డిప్లొమా చేసి రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు. వివాహం చేసుకున్నారు, కుమారుడు కలిగినాడు. అని చాలా చిన్న వయసులో, 1928లో 1928లో ఆయన భార్య, కొడుకు, తల్లి ముగ్గురు వరుసగా చనిపోవడంతో వ్యక్తిగత జీవితంలో చాలా దెబ్బతిన్నాడు. వేదాంత దూరంలో పడిపోయినాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గాంధీజీ పిలుపునందుకొని స్వాతంత్రోద్యమంలో దూకాడు. గాంధీజీ యొక్క ప్రభావంతో, గాంధీజీ యొక్క బోధనలతో పొట్టి శ్రీరాములు ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించి దేశ స్వాతంత్రం కోసం నడుం బిగించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేక నిర్మాణాత్మక అంటే కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్, నిర్మాణాత్మక కార్యక్రమాలకు తన మిగిలిన జీవితాన్ని దారపోశాడు. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తాను అంతవరకు కూడబెట్టుకున్నటువంటి కొంత ధనము, తన ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులన్నీ ఉడక బంధువులకు, మిత్రులకు ఇచ్చేశాడు. కట్టుబట్టలతో గాంధీజీ దగ్గరకు చేరి శబర్మతి ఆశ్రమంలో చేరాడు. అంటే జాతీయోద్యమానికి తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. చిల్లి గవ్వలేదు, ఆయన బాధపడలేదు. ఉన్నే దానం చేసి ఆయనకి ఎందుకు బాధ ఉంటుందండి? ఆశ్రమంలో చేరాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాడు. ఆశ్రమ సేవలో మునిగి తేలాడు. అప్పుడు కూర్చొని తినలే. శబర్మతి ఆశ్రమం యొక్క
కార్యక్రమాల్లో ఈయన నిమగ్నమైపోయాడు. అతి తక్కువ కాలంలోనే గాంధీజీకి ఆంతరంగిక శిష్యుడైపోయినాడు. గాంధీజీ కన్నా ఈయన 30 ఏళ్ళు చిన్నోడమ్మా. గాంధీజీకి శిష్యుడైపోయాడు. అంటే శ్రీరాములు ఎవరు, ఎందుకు చేశాడు దానికి ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్తుంది. గాంధీజీ ఈయన చాలా ఇష్టపడేవాడు. పొట్టి శ్రీరాములు గారి యొక్క నియమబద్ధ జీవితం, వెరీ డిసిప్లిన్డ్, నిరాడంబరత, సింప్లిసిటీ, ఆయన యొక్క జీవన విధానము, ఆయన ఆశయాలు గాంధీజీనే కట్టిపడేశారు. గాంధీజీనే మనం సింపుల్ పర్సన్ అంటాం. ఆయన జీవితాన్ని చూసిన గాంధీజీ మంత్రముగ్ధుడయ్యాడు. ఆయన పొట్టి శ్రీరాములు గారి గురించి అంటాడు మహాత్మా గాంధీ, శ్రీరాములు వంటి, అంటే పొట్టి శ్రీరాములు వంటి నిష్కామ కార్యకర్తలు, సేవా తత్పరులు 10 మంది ఉంటే చాలు స్వరాజ్యాన్ని ఒక్క రోజులో సంపాదించవచ్చు అని అంటాడు గాంధీ. ఇది ప్రశంస. అంటే 10 మందితో స్వతంత్రం తెచ్చేవాడని కాదు. మనం అంటుంటాం కదా, కొన్నిసార్లు మనం సంతోషం అవుతే మీలాంటి వాళ్ళు ఉంటే ఏమైనా చేయొచ్చు అంటారు. అట్లా గాంధీజీ పొట్టి శ్రీరాముల పట్ల అటువంటి గౌరవమైన అభిప్రాయం. శ్రీరాములు లాంటి వాళ్ళు 10 మంది ఉంటే స్వతంత్రం ఒక్కరోజులో తేవచ్చు అంటాడు. అంటే అంతకమ్మ పొట్టి శ్రీరాములు దేశ సేవలో నిమగ్నమైనాడు. ఆయనకి ఎటువంటి కోరికలు, ఎటువంటి హోదా అక్కర్లే. సర్వీస్ ఓరియంటేషన్, జాతి కోసం సేవ, ఏది ఆశించకుండా సేవ. ఈయన ఆశ్రమంలో ఉంటూనే, ఆశ్రమ కార్యకలాపాలు నిమగ్నమవుతూనే అనేక సందర్భాల్లో జాతీయోద్యమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించారు. ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రధానంగా ఉద్యమం ఉన్నప్పుడు ఉద్యమంలో పాల్గొంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాసన ఉల్లంఘన 1930లో ప్రారంభమై 34లో అంతమైపోయింది. మళ్ళా 1942 వరకు క్విట్ ఇండియా ఉద్యమం వరకు ఏం లేదు యాక్టివ్ మూమెంట్. కాబట్టి ఆ గ్యాప్లో ఏం చేసేవాళ్ళు కార్యకర్తలు, మనం ఇంతకుముందు చెప్పింటుంది. గాంధీజీ ఒక పిలుపు ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేయని సందర్భాల్లో దాని కార్యకర్తలు నిర్మాణాత్మక ప్రోగ్రాంలో ఉండాలా, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాంలో ఉండాలి. పొట్టి శ్రీరాములు ఈ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చాలా చురుకైన పాత్ర పోషించారు. ఎక్కువ శ్రద్ధ దీని మీద చూపించాడన్న. అంటే ఖద్దరు వాడకము తాను వాడాడు, ప్రజలకు చెప్పాడు. మద్యపాన నిషేధం మీద చాలా కృషి చేశాడు. గాంధీజీ చాలా ఇష్టమైన ప్రోగ్రాం ఇది, మద్యపానాన్ని మానిపించడం. సో గురువు మనసు ఎరిగినటువంటి శిష్యునిగా పొట్టి శ్రీరాములు దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధానికి కృషి చేశాడు, ప్రచారం చేశాడు. మద్యం పుచ్చుకుంటే వచ్చే అనర్థాలు చెప్పాడు ప్రజలకు. మద్యం తాగనని ఒట్టేయించుకున్నాడు. ఎంతో మంది చేత ఎన్నో గ్రామాలలో ఈయన తిరిగి ప్రజల నుండి మద్దతు స్వీకరించి మద్యపానాన్ని మాన్పించే విధంగా చేశాడు.
తర్వాత ఇంకొకటి ప్రీతిపాత్రమైన ఇంకొక కార్యక్రమం అంటే అస్పృశ్యత నివారణ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఇది, అస్పృశ్యత నివారణ. ఎందుకంటే భారతదేశంలో అనాదిగా ఉన్న దురాచారం, కాంగ్రెస్ పార్టీ దీని మీద దృష్టి పెట్టింది. ఎప్పుడో స్వతంత్రం వచ్చినాక ఓ చట్టం ద్వారా రూపుమాపే బదులు స్వతంత్రం రాకముందే ముందు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి ప్రజల మనసులో కదిలించి ఈ అంటరానితనం ఎంత ఘోరమైన తప్పిదమో మానవ సమాజం తెలియజెప్పి ప్రజలే స్వచ్ఛందంగా ఈ అస్పృశ్యతను రూపుమాపాల అనేది గాంధీజీ ఆశయము, కాంగ్రెస్ పార్టీ ఆశయం. చట్టాల ద్వారా కాదు, నువ్వు పరివర్తన చెందాలి. ఎదుటి మనిషిని నువ్వు అంటరాని వాడిని దూరం పెట్టడము అమానవీయ చర్య. అది కాంగ్రెస్ అంటే గాంధీజీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని ఎక్కువగా పెట్టి పొట్టి శ్రీరాములు గారు దీనిని తూచా తప్పకుండా ఆచరించారు. అంటే ఈ భావాన్ని అస్పృశ్యత నిర్మూలన అనేది సమాజానికి మంచిదని హితవు చెప్పారు. తర్వాత ఆయన దృష్టి కేంద్రీకరించిన ఇంకొకటి అంశం అంటే హిందూ ముస్లిం సఖ్యత. ఇది కూడా గాంధీజీకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. గాంధీ హిందూ ముస్లిం భాయిదారి. ఎందుకంటే బ్రిటిష్ వారి యొక్క దుశ్చర్యల వల్ల క్రమక్రమంగా హిందువులు ముస్లిం మధ్య భేదాలు ఏర్పడుతున్నాయి. అది 1906 ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు, 1909 ప్రత్యేక నియోజకవర్గాలు, తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, కమ్యూనల్ అవార్డు, ఇట్లా ముస్లింలు క్రమక్రమం అంటే అందరని కాదు, మెజారిటీ ముస్లింలు ముఖ్యంగా ఈనాటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లింలు మా ప్రత్యేక దేశం కావాలనే నినాదాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. ఇదే జరిగితే స్వాతంత్రోద్యమం కుంటుపడతాదనే గాంధీజీకి బాధ. పైగా మనుషుల్లో మత విభజన అనేది మంచిది కాదు, నైతికంగా కూడా, రాజకీయాన్ని కాదు, నైతికంగా కూడా మంచిది కాదు. నువ్వు ఏ మతాన్ని పాటించినా కలిసిమెలిసి ఉండాలి. గాంధీ గారు ఈ విషయంలో గట్టి పట్టుబడ్డాడు. ఆయన గురువుకు తగినట్టుగానే మన పొట్టి శ్రీరాములు గారు ఈ అంశంలో కూడా దృష్టి పెట్టారు. అంటే పొట్టి శ్రీరాములు ఎందుకు మీరు చాలా మనం గమనించినాం, మనకు స్వాతంత్రోద్యమంలో శ్రీరాములు గారి పేరు ఎక్కువ కనపరాదు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఐదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ మనకు ఆదాట పడతారు. కానీ పొట్టి శ్రీరాములు మనకి ఎక్కడే కానీ స్వాతంత్ర పోరాటంలో మనకు కనపరాడు. ఎందుకు ఎక్కువగా ఆయన దీంట్లో దృష్టి పెట్టాడు, ఈ సామాజిక సంస్కరణ కార్యక్రమాలు. అంటే ఖద్దరు వాడకం, మద్యపాన నిషేధం, అంటరానితన నిర్మూలన, హిందూ ముస్లిం సఖ్యత, వీటిల్లో చాలా చురుగ్గా పాల్గొని అకుంఠిత సేవ చేశారు. ఇది కేవలం ఆంధ్రాలో కదండి, దేశవ్యాప్తంగా చేశారు. గుజరాత్లో కూడా గాంధీజీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆంధ్రదేశంలో కొమరవోలులో అంగలూరు గ్రామంలో గాంధీ ఆశ్రమాలలో ఆయన ఇటువంటి కృషి చేశారు.
1944 1944లో నెల్లూరులోనే స్థిరపడి నివాసం ఏర్పరచుకొని హరిజనోద్ధరణకు కృషి చేశాడు పొట్టి శ్రీరాములు. హరిజనులు అంటే అస్పృశ్యులు, మనం ఎస్సీలు అంటున్నానే, షెడ్యూల్ క్యాస్ట్. అంటరాని నిర్మూలనకు, అంటరాని వారి దేవాలయాల ప్రవేశానికి ఆయన ఎన్నోసార్లు నిరాహార దీక్షలు చేశారు. ఎన్నో దేవాలయాల్లో అస్పృశ్యులు ప్రవేశానికి కృషి చేసి విజయం సాధించారు. అటువంటి నిరాడంబర నిస్వార్థ జీవితం గడిపిన పొట్టి శ్రీరాములు గారు ఇప్పుడు అంటే 1952లో రాజాజీ అంటే ఆనాటి ప్రైమ్ మినిస్టర్, ఉమ్మడి మద్రాసు చీఫ్ మినిస్టర్ ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంటే, ఆంధ్రాకు చెందిన నీళ్లను బలవంతంగా తమిళనాడు తీసుకుపోతా ఉంటే, గాంధేయ మార్గాన్ని ఎన్నుకొని ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు గారి ఎందుకు చేశాడో నిరాహార దీక్ష, ఆయన ఎవరు? సో 1952 అక్టోబర్ 19 అమ్మ 1952 అక్టోబర్ 19వ తేదీన ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఎందుకు చేశారు? ఆంధ్ర రాష్ట్ర స్థాపన. ఆయన యాక్చువల్లీ విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు, రాజకీయాలు లేడు. స్వతంత్రం వచ్చిన గాంధీ మరణించిన తర్వాత పూర్తిగా నెల్లూరులోనే సామాజిక సేవలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి రాజాజీ గారు ఆంధ్ర ప్రాంతానికి రాజాజీ నీళ్లు తీసుకోవాలనుకున్నాడో, ఇంకా ఆంధ్రదేశానికి మోక్షం లేదని కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంది. నాయకులు కిమ్మన్లే కమ్మన్లే, ఆడేమో చర్యలు చక్కచక్క జరిగిపోతున్నాయి. ఒకసారి కాలువల్లో నీళ్లు తీసుకోకపోతే ఇంకా ఆంధ్ర నీళ్లు లేవు, కరువు కంటిన్యూ అవుతారు. అప్పుడు ఈయన రాష్ట్రం వస్తేనే కానీ మనకు దిక్కు లేదు అనుకున్నాడు. సో హీ వెంట్ ఆన్ ఫాస్ట్. ఆంధ్ర రాష్ట్రం కోసము రెండవ మనిషి ఆనాడు గుల్లపూడి సీతారామ శాస్త్రి, ఇప్పుడు 52లో అంటే 1951లో గుల్లపూడి సీతారామ శాస్త్రి ఆగస్టు 15, ఈయన ఆగస్టు 19. ఇది మద్రాసులో చేపట్టాడు. బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో. ఆయన మంచి గొప్ప కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రోద్యమ నాయకుడు. ఆయన ఇంట్లో పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న మద్రాసు నగరంలో బులుసు సాంబమూర్తి గారింట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర సత్వర స్థాపన నిరాహార దీక్షకు కారణం ఆంధ్ర రాష్ట్ర ఇమ్మీడియట్ ఏర్పాటు. ఎప్పుడో కదా, హామీల సంబంధం లేదు. అంతేకాకుండా ఆంధ్ర నాయకుల్లో సమైక్యత ఉడక రావాలి. గ్రూపులు కట్టున్నారు, ప్రకాశం గ్రూపు, పట్టాభి గ్రూపు, ఇట్లా వారందరూ సమైక్యంగా ఉండాలి.
అన్న ఉన్నత ఆశయాలతో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈయన మొదలుపెట్టినప్పుడమ్మా సెంట్రల్ గవర్నమెంట్ కేర్ చేయలే, కొన్ని దినాల్లో పట్టించుకోలే, ఇగ్నోర్ చేసింది, నిర్లక్ష్యం చేసింది. అయితే రోజులు జరిగే కొద్దీ స్వామి సీతారామ శాస్త్రి పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యము క్షీణించసాగింది. ఎన్ని రోజులు ఉంటాడు నీళ్లు లేకుండా? ఇప్పుడు దొంగ నిరాహార దీక్షలు కాదు వాళ్ళు చేసి, సిన్సియర్. నీళ్లు ఆహారం ముట్టరంటే ముట్టరు, నిబద్ధతతో ఉన్నటువంటి నాయకులు. సో క్రమక్రమంగా ఆయన ఆరోగ్యము క్షీణించసాగింది. ఆంధ్రులు ఆందోళన చెందసాగారు, కాంగ్రెస్ నాయకులు కూడా కలవరపడిపోసాగారు. ఎందుకంటే బాబు అందరూ మన ముడక అంటే రాష్ట్రం కావాలని అనుకుంటున్నారు, కానీ ఎవరు ముందు దుంకలే మామూలు ప్రజలు. అటువంటి వారిలో చైతన్యం తీసుకురావాలడానికి నేను చేసింది దీక్ష. ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది కదా, నీకు నాకైనా. నా కోసము ఎవరో ఒక పెద్ద ఆయన పాపం నిరాహార దీక్ష చేస్తున్నాడు, మనందరి బాగా కోసం. మనం ఇంకా ఇంట్లో ఉండి మామూలుగా 3 పూట్ల తింటున్నాం, పండుకుంటాం, మన డ్యూటీలు చేస్తున్నాం. ఒక చీముండి ఇతరు ఉంది, ఆయన మద్దతు పోదామనే ఫీలింగ్ వస్తుంది కదా, దానికోసం నేను చేశాను. అది ఆయన కోరుకున్నట్టు ప్రజల్లో క్రమక్రమంగా ఆగ్రహవేశాలు. ఆంధ్ర నాయకులు నెహ్రూకు చెప్తున్నారా, భద్రము ఆయన దెబ్బతింటా ఉంది ఆరోగ్యం, ప్రజల్లో సహించలేకున్నారు, ఏం చేసినా మనకు దెబ్బ పడుతుంది. ఆల్రెడీ వీరు చేసిన చేష్టలనే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్కు చాలా దెబ్బ పడింది. ఇది ఇంకా ముందుకు పోతే అసలు ముందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి నువ్వు చర్యలు తీసుకో అని మన కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నెహ్రూకు చెప్తున్నారు. అప్పుడు నెహ్రూ కూడా ఒక ప్రకటన చేశారు, ఏమని? ఆంధ్ర రాష్ట్ర సమస్యను మేము పరిశీలిస్తాము. ఏమన్నాడు ఆయన? ఆంధ్ర రాష్ట్ర సమస్యను పరిశీలిస్తాము. ఎప్పుడు నువ్వు పరిశీలించి ఎన్నిసార్లు మనం విన్నాము ఆ మాట? నమ్ముతారా? మళ్ళా 1948లో కేంద్ర ప్రభుత్వం అని దారి కమిటీ వేసింది, జేబీపీ కమిటీ వేసింది, పార్టీషన్ కమిటీ వేసింది. స్వామి సీతారాం 35 రోజులు చేస్తే అప్పుడు చెప్పాడు, ఇదే నెహ్రూ మీకు ఇస్తాము. ఇప్పుడు మళ్ళా అదే మాట చెప్తున్నాయా, నువ్వు విరమించుకో, మేము చూస్తాంలే, డోంట్ వరీ. నమ్ముతారా? నమ్మలే. ఎందుకంటే ఇటువంటి ప్రకటనలు ఎన్ని జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడలే. ఇప్పుడు నమ్మలే. నెహ్రూ హామీని ప్రజలు శ్రీరాములే పట్టించుకోలే, పొట్టి శ్రీరాములు గారే. ఆయన కాంగ్రెస్ పెద్ద నాయకుడు, ఈయన కాంగ్రెస్ నాయకుడు, ఇద్దరు గాంధీ గారి శిష్యులే, ఒకరికొకరు కొత్త ఏమి కాదు. కానీ పొట్టి శ్రీరాములు ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ యొక్క మాటను నిరాహార దీక్ష 50 రోజులు సాగింది, 50వ రోజుకు చేరింది. అప్పుడు
కేంద్ర ప్రభుత్వము ఏ మాత్రము సానుభూతి చూపిలే. అరే ఆయన చేస్తున్నాడే, లేదు లేదు మేము ఉన్నాం, గట్టి హామీ ఇవ్వలేకపోయింది, మామూలు మాటల్లో చెప్పి. నిజానికి ఆ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వము విమర్శలే చేసింది. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం లొంగుతాగా, ఇక్కడికి ఎన్ని లేదు అన్నటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వము విమర్శలు చేసింది. ఇట్లా కొనసాగుతా వచ్చింది. చివరికి మై డియర్ స్టూడెంట్స్, నిరాహార దీక్ష 58వ రోజున 58వ రోజుకు చేరింది. ఆ రోజే పొట్టి శ్రీరాములు అంటే 1952 డిసెంబర్ 15వ తేదీన ఆ రోజు రాత్రి స్వర్గస్థులైనారు, అంటే మరణించినారు. అంటే ఆంధ్రుల పాలిట చిరంజీవి అని, ఆయనకు చావు లేదు, అమరజీవి అయినారు. అందుకే ఆయనకు అమరజీవి. అంటే జీవికి మరణం ఉంటుంది కదమ్మా, అమరం అంటే చావు లేదు. మనం అమరేంద్రుడు అంటే ఎవరిని, దేవేంద్రుడు అయినా మరణం లేని వ్యక్తి అయినాడు ప్రజలకు. అంత గొప్ప ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్. మనము చేస్తాం స్ట్రైకులు, ఎందుకు చేస్తాం? నాకు జీతం పెరగాల, లేకుంటే మాకు ఉద్యోగం కావాలా, లేకుంటే మాకు అది కావాలి ఇది కావాలి. ఆయనకు రాష్ట్రం కావాలి. రాష్ట్రం వస్తే ఆయనకి ఏమైనా పదవులు వస్తాయా? పదవులు ఆయన ఎప్పుడో వదులుతున్నారు. అయ్యో డబ్బులు ఇస్తారా? ఆయనే తన ఉన్నటువంటి అంతో ఇంత ఆస్తి దానం చేసినాడు. ఎప్పుడు మరి ఊరి కోసం ప్రాణం వదిలింది ఆయన. ప్రజల కోసం, తెలుగు వారి కోసం, తెలుగు ప్రజలు గౌరవంగా ఉండడం కోసం, తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో ఉండడం కోసం, తెలుగు ప్రజలు రావాల్సిన సౌకర్యాలు రావడం కోసం, ఒక సొంత రాష్ట్రం అంటూ ఉంటే వారి బాగు వారు చూసుకుంటారు. తమిళుల దోపిడీ, తమిళ యొక్క దౌర్జన్యం, తమిళుల యొక్క మోసం నుంచి బయటపడతారు. ఒకే ఒక్క ఆశయం, రాష్ట్రం కోసం. ఇప్పుడు ఏమైంది? పొట్టి శ్రీరాములు మరణంతో, అంటే 1952 డిసెంబర్ 15వ తేదీన ఆయన మరణించాడు. దాంతో ఆయన ఆత్మాహుతి వల్ల ఆంధ్రదేశం అగ్నిగోళంగా మారాడు. అగ్నిగోళం అంటే నువ్వు అగ్గి దగ్గరికి పోగలవా? ఇంకా అగ్ని రెజ్జిముత అంటే మనం దగ్గరికి పోగలవా? ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రదేశము అట్లయి ప్రజల యొక్క ఆగ్రహము కట్టలు తెచ్చుకుంది. ఎందుకంటే మా కోసం వాళ్ళు ఆయన సత్యం. ఎందుకు రాష్ట్రం ఎప్పటి నుంచి అడుగుతున్నాం? గత 50 ఏళ్ళగా డిమాండ్ చేస్తున్నాం. చివరి అంత మహాత్ముడు లాంటి వాడు నిరాహార దీక్ష అప్పుడన్నా కదలరా? ఇలా అప్పుడు ఆవేశంతో వారు రోడ్లకెక్కారు.
ఉద్రేకాలు పెరిగినాయి, ఉద్వేగాలు పెరిగినాయి. దాదాపు 15 రాత్రి చనిపోయాడు కదా, డిసెంబర్ 16, 17, 18 3 రోజుల పాటు ఆంధ్రదేశంలో కనీ విని ఎరుగని పద్ధతుల్లో దౌర్జన్యకాండ. రాస్తారోకోలు, రైలు రోకోలు, హర్తాళ్ళు, స్ట్రైకులు, సభలు, సమావేశాలు, దద్దరిల్లిపోయింది ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఆపడం కాదు, రైల్వే స్టేషన్లు ధ్వంసమైన, పోస్ట్ ఆఫీసులు అగ్నికి ఆపుతైనాయి, ప్రభుత్వ కార్యాలయాలు నిప్పు పెట్టబడ్డాయి, రాళ్ళు రువ్వబడ్డాయి, ధ్వంసం చేశారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తి ఏదైతే అంటే అది ప్రజల ఆస్తే, కానీ ఆదేశంలో మనకేం తెలియదు కదా. పుట్టిండే ఉద్యమ కాలంలో ఎన్నో గవర్నమెంట్ బిల్డింగ్లు, మున్సిపల్ బిల్డింగ్లు, కలెక్టర్ ఆఫీసులు, వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళ రెసిడెన్షియల్ క్వార్టర్స్ పోయినాయి. బ్రిటిష్ వాళ్ళ ఆస్తి మన ఆస్తే. అయితే ఏమంటే అటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వానికి గుర్తులు. ప్రభుత్వ ఆఫీస్ మీద రాయేసి గవర్నమెంట్ మీద వేసినట్టే. మనకు డైరెక్ట్గా గవర్నరు సీఎం దొరకడు కదా. ఉరికేటికి ఆర్టీసీ బస్సులు ఇవి ప్రభుత్వ ఆస్తులు అంటాం కాదు, మన ఆస్తులే. ఓకే, అది ఎట్టన్నా కానీ జనరల్గా ఏమంటే ఆ ప్రభుత్వ ఆస్తులు కోపం చూపిస్తాం. ఇప్పుడు ఉడక 1952లో డిసెంబరు 15 ఆయన చనిపోతే 16, 17, 18 3 రోజుల పాటు హింస చెలరేగింది. పోలీసులు చూస్తూ ఊరుకోలేదు, కాల్పులు జరిపినారు, అరెస్టులు జరిగినాయి, లాఠీచార్జీలు జరిగినాయి, కంట్రోల్ లేదు. చివరి పోలీస్ ఫైరింగే జరిగింది. ఆ కాల్పుల్లో 7 మంది చనిపోయినారు. లేదు అఫీషియల్ రికార్డు. ఇంకా ఎంతమందో గాయాల పాలైనారు, లాఠీ దెబ్బలకు, పోలీస్ తూటాలకు. అప్పటికి కానీ కేంద్రానికి కనువిప్పు కలగలే. నిమిషం బాబు భద్రం, క్లాసులన్నీ ఎత్తిపోతాయి. అది పెట్టే పైంది ఇది పైకి రాదా, ఏ అద్దకి చెట్టు ఈ కళ్ళు గుడ్డు సార్. ఓకే సార్, ఛార్జింగ్ 2.0 బాయ్. అది పైకి పోతే కదా అదే పోతుంది, అది ఆప్షన్స్. అది ఆడియో ఆఫ్. పొట్టి శ్రీరాములు గారమ్మ, ఈయన తల్లి మన కోసము ప్రాణాలు ఇచ్చింది. మనము ఆంధ్ర ఫార్మేషన్ రోజు ఈయననే మనం గుర్తు పెట్టుకుంటాము, ఈయనకే పులహారం వేసాం, ఈయననే తలుచుకుంటాము. చాలా ఎంత నిరాడంబరంగా ఉన్నాడు చూడండి. ఆయనకు ఏమీ అక్కర్లేదు, అప్పటికే ఒక సన్యాసి మాదిరి, ఋషి మాదిరి ఉన్నాడు. మన కోసం, తెలుగువారి కోసం ఆయన ప్రాణాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మన గుండెల్లో గూడు కట్టుకున్నారు వారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్ర ప్రాంతంలో భయంకరమైన హింస, ఆంధ్రోద్యం కావాలంటే తపన, పోరాటం, పోలీసులు కాల్పులు, ప్రాణాలు తీసుకుంటున్నారు, అయినా లెక్క చేయలేదు. అప్పటి కానీ సెంట్రల్ గవర్నమెంట్ లైన్లోకి రాలేదు.
అప్పుడు అర్థమైంది కేంద్ర ప్రభుత్వానికి ఇది చాలా సీరియస్ వ్యవహారం, ఏదో టైం పాస్ కాదు ఇది, వాళ్ళ డిమాండ్ సహేతుకమైందే అని. దాంతో అంటే 3 రోజులు అంటే 3 రోజులు 4వ రోజు జరిగేదే. కానీ ఏమైంది, డిసెంబర్ 19, 1952లో డిసెంబర్ 19న జవహర్లాల్ నెహ్రూ లోక్సభలో ఒక ప్రకటన చేశాడమ్మ. ఏమని? వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేస్తాము. అంటే ఇక్కడ ఏమీ వేరే మెలికలు లేవు, ఏర్పాటు చేస్తాము వెంటనే. అది ఎక్కడ ఏదో పబ్లిక్ మీటింగ్లో కాదు, లోక్సభలో అన్నారు. చట్టసభ, అత్యున్నత శాసనసభ లోక్సభలో ప్రకటన చేశారు. దాంతో ఆ ప్రకటన చేయడంతో ఆంధ్రదేశంలో మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు ఆ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. పొట్టి శ్రీరాములు ఎప్పుడు నిరాహార దీక్ష కూర్చున్నాడు? 1952 అక్టోబర్ 19. ఎప్పుడు ఆయన అమరజీవైంది? డిసెంబర్ 15. అంటే 58 days ఆయన నిరాహార దీక్షలో ఉన్నారు. డిసెంబర్ 16, 17, 18 విపరీతమైనటువంటి తీవ్ర స్థాయిలో ఉద్యమం జరిగింది ఆంధ్రదేశంలో. ఆయన మరణానికి చింతిస్తూ, ఆయన మరణానికి సంతాపం తెలుపు ఆంధ్ర రాష్ట్రం కావాలని. సో దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా మెట్టు దిగి లోక్సభలో డిసెంబర్ 19న ప్రకటన చేసింది, తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం ఇస్తాను. అటువంటి స్థితిలో ఆంధ్రదేశంలో మళ్ళా ప్రశాంతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేపటి క్లాస్లో ఏమి జరిగిందో మనం మళ్ళా రేపు ఉదయం 10 గంటలకే మీ క్లాస్ ఉంది. మన క్లస్టర్ పేపర్ కాబట్టి అన్ని హిస్టరీ పేపర్లే కాబట్టి ఎక్కువగా మీ హిస్టరీ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీరు లేటుగా రావడము, ఇబ్బంది పెట్టడము, ఫోన్లు చేయించుకోవడం దయచేసి చేయాలి. మన టైం సరిపోదు, అలాగే మంచి పద్ధతి కూడా కాదు. మన వీడియోలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. మీకే కాదు మాకు మాట వస్తుంది, ఏమండి మీ శిష్యులు ముఖ్యంగా మీకు తయారు చేసేది. కానీ ఇబ్బందికర పరిస్థితి, మీరు దాన్ని మీరు అర్థం చేసుకోండి. అలారం పెట్టుకోండి, టయానికి అటెండ్. పవర్ బ్యాంకు కొనుక్కోండి, తప్పదు కొన్ని పరిస్థితులు. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాఠం మీకు అర్థమైందా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఏం లేవు, అంత అర్థమైపోయింది. మా మధ్యలో వెళ్ళిపోతున్నారు. సార్ అర్థమైపోయింది సార్. ఏం హర్ష, ఏమన్నా డౌట్ ఉందా? సార్ అర్థమైందా? అవును సార్. వినపరాలి, ఎందుకు నువ్వు ఓపెన్ చేసినా వినపరాలి. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ రేపు మనం కలుద్దాం.